ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒకవైపు సీత, ఇంకోవైపు సుమతి నాతో ఆడుకుంటున్నారు. సీత మాట రామ్ విన్నా, సుమతి మాట జన విన్నా ఈ ఇంట్లో నాకు స్థానం లేకుండా పోతుంది. వీలైనంత త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి మహాలక్ష్మి, రాత్రి జరిగిన దాని గురించి ఫీల్ అవుతున్నావా? ఆయన నీ రూంలో కాకుండా నా రూంలో ఉన్నందుకు బాధపడుతున్నావా? మేం మళ్ళీ ఒకటైనందుకు తట్టుకోలేకపోతున్నావా? నేను మరీ అంత వీక్ మైండ్ కాదు సుమతి. కవర్ చేయకు. నేను నీ ఫ్రెండ్ని. నీ జాతకం నాకు తెలీదా? ఒకప్పుడంటే నీ గురించి సరిగ్గా తెలియక నిన్ను గుడ్డిగా నమ్మాను. నా ఇంటిని, కుటుంబాన్ని నీ చేతుల్లో పెట్టి వెళ్ళాను. తిరిగి వచ్చి నేను సుమతిని అని తెలిసి కూడా ఎన్నోసార్లు నన్ను ఇంటి నుంచి పంపించే ప్రయత్నం చేశావు. కానీ నేను నీ విషయంలో అలా చేయను. నువ్వు ఇక్కడే ఉండొచ్చు, అందుకు నీకు అవకాశం ఇస్తున్నాను. నేను స్టేషన్లో ఉన్నప్పుడు నేను సుమతిని కాదు అని చెప్పమన్నావు. నా గురించి ఎవ్వరికీ తెలియకూడదన్నావు. అప్పుడే నన్ను ఈ ఇంట్లో ఉండనిస్తాను అని చెప్పావు. ఇప్పుడు నేను నీకు షరతు పెడుతున్నాను. ఇప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండాలి అంటే అందరి ముందు నేను సుమతిని అని ఒప్పుకోవాలి. నా గురించి అందరికీ చెప్పాలి. ఈ డీల్ నీకు ఓకే అయితే ఈ ఇంట్లో నీకో రూమ్ ఉంటుంది, టైంకి ఫుడ్ ఉంటుంది. ఇంకాపుతావా? నీ దయా దాక్షణ్యాలు నాకు అవసరం లేదు. అయినా సుమతిలో ఆర్డర్ ఇస్తున్నావేంటి? నువ్వు ఇంకా విద్యాదేవివే. నిన్ను విద్యాదేవిగానే జన పెళ్లి చేసుకున్నా. నువ్వు సుమతివని నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఆ విషయం తెలియడానికి ఎంతో టైం పట్టదు మహాలక్ష్మి. నువ్వు నాకు జనాకు మధ్యలో వచ్చి మమ్మల్ని విడదీశావు. సీత సాయంతో మళ్ళీ మేము ఒకటయ్యాం. అదే సీత సాయంతో నేను సుమతిని అని అందరికీ తెలిసేలా చేస్తాను. అంతకు ముందే నువ్వు ఎవరో అని బయటికి చెప్పుకోలేని పరిస్థితిని తీసుకొస్తాను. నీకు సహాయం చేస్తున్న సీతను నీ నుంచి దూరం చేస్తాను. జానాని నా వైపు తిప్పుకొని నిన్ను ఇంట్లోంచి పంపించేస్తాను. ఆ పరిస్థితే వస్తే నేను తగ్గను. ఒకసారి కోల్పోయింది మళ్ళీ మళ్ళీ కోల్పోవడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. ఇప్పుడు నాకు తోడుగా సీత ఉంది. మేమిద్దరం కలిసి నీ సంగతి తేలుస్తాం. అదే చూద్దాం. ఈ మహాలక్ష్మి గురించి మీ ఇద్దరికి తెలిసింది గోరంతే. నేనేంటో మీకు పూర్తిగా తెలిసేలా చేస్తాను. దేవుడి దయ వల్ల ఏ దీపం కొండెక్కలేదు పంతులు గారు. అంతా బాగా జరిగింది, సంతోషంగా ఉంది. నిన్న ఈ గుళ్ళో పెళ్లి చేసుకుంది మీరే కదా? అవును పంతులు గారు, వీళ్ళు మా కొడుకు కోడలు. కుటుంబ సమేతంగా వచ్చారన్నమాట. శుభం. ముందు మావయ్య అత్తయ్యల పేరు మీద, ఆ తర్వాత మా పేర్ల మీద అర్జున్ చేయించండి పంతులు గారు. మావయ్య గారి పేరు జనార్దన్, అత్తమ్మ పేరు సుమతి. సుమతి కాదు, విద్యాదేవి. అదే విద్యాదేవి. మా పేర్లు సీతారాం, వశిష్ఠ గోత్రం. గుర్తుందమ్మా? సీత, రామ్, ఆ పక్క గుడికి కూడా వెళ్ళండి. అలాగే అత్తమ్మ. రామమ్మ. పంతులు గారితో మాట్లాడాలి, కానీ ఈయన ముందు ఎలా?
పంతులు గారు, ఒక్క నిమిషం. మీతో కాస్త మాట్లాడాలి. చెప్పండమ్మా. ఇందాక మా కోడలు సీత మీతో మీరిచ్చిన 2 దీపాలు వెలిగాయని చెప్పింది కదా. అవునమ్మా, అదెంతో శుభం. కానీ అందులో సీత వెలిగించిన దీపం కొండెక్కింది పంతులు గారు. ఏంటమ్మా మీరు చెప్పేది? అవును పంతులు గారు, మధ్యరాత్రి సీత వెలిగించిన దీపం కొండెక్కింది. ఆ విషయం సీతకు తెలియదు. దీపం కొండెక్కిందని తెలిస్తే సీత బాధపడుతుందని సీతకు తెలియకుండా నేను మళ్ళీ ఆ దీపం వెలిగించాను. వాళ్ళు వెలిగించిన 2 దీపాల్లో ఏ దీపం కొండెక్కినా వాళ్ళ మధ్య గొడవలు వచ్చి విడిపోతారు అని మీరు చెప్పారట. అవునమ్మా, అలా జరగటం అస్సలు మంచిది కాదు. చాలా అరిష్టం. ఆ భయంతోనే సీతారాములను తీసుకొని మీ దగ్గరకు వచ్చాను పంతులు గారు. మీరే ఏదైనా పరిష్కారం చెప్పాలి. పరిష్కారమా? నమస్కారం పంతులు గారు. ఆ రోజు మీరు చెప్పింది నిజమైంది. నేను మా ఆవిడ వెలిగించిన దీపాలలో మా ఆవిడ వెలిగించిన దీపం కొండెక్కింది. తనకు అనుకోకుండా గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది. ఇప్పుడు ఏం చేయాలి పంతులు గారు? మీకు ప్రమిదలిచ్చి నెలపైనే అయింది. దీపం కొండెక్కిందని ఇప్పుడొచ్చి చెప్తున్నారు. అప్పుడే వచ్చి ఉంటే ఏదైనా పరిష్కారం దొరికేదేమో కదా. ఇప్పుడు దేవుణ్ణి తలుచుకోవడం తప్ప ఏమీ చేయలేదు. హలో, ఏంటి వస్తున్నాడు? మా ఆవిడ చనిపోయిందంట. పంతులు గారు, ఇప్పుడు మా సీత పరిస్థితి ఏంటి? తనకేం కాదు కదా? కీడంటే అందరికీ ఒకేలా జరగాలని ఏం లేదమ్మా. ప్రాణహాని లేకపోయినా రామ్ సీతల మధ్య ఎడబాటు రావచ్చు. ఇద్దరి మధ్య గొడవలొచ్చి విడిపోవచ్చు. నేను ఈ విషయమే ఆ రోజు కూడా చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాను. దీనికి పరిష్కారం ఏంటి పంతులు గారు? మన వంతు మానవ ప్రయత్నమైతే చేద్దామమ్మా. ఆ పైన ఆ భగవంతుడి దయ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.